హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం టమాటా రసం ఎలా చేయాలో తెలుసుకుందామండి. ముందుగా నేను ఇక్కడ టమాటోస్ తీసుకున్నానండి. వాటిని పైన ఇలా తీసేయాలండి, చూడండి. తర్వాత ఆ టమాటాని పూర్తిగా కట్ చేయకూడదండి. ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేయండి. చూడండి, కొంచెం అలా కంప్లీట్గా కాకుండా అలా కట్ చేయాలండి. అలా అన్నిటినీ కట్ చేసి ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని ఈ టమాటాస్ని అందులో పెట్టానండి. తర్వాత ఇవి ఉడికించుకోవాలండి. ఇక్కడ దానిలో సాల్ట్ వేయకూడదండి ఉడికించుకునేటప్పుడు, ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం అండి. తర్వాత ఇంక మూత పెట్టి ఉడికించుకోవాలండి. చూడండి ఎలా ఉడుకుతున్నాయి. ఇది ఉడికిందా లేదా అని మనకు అర్థం అవడం కోసం అది టమాటా నుంచి స్కిన్ సపరేట్ అవుతుంటుందండి. చూడండి, ఇది నేను చూపిస్తున్నట్లుగా సపరేట్ అవుతుందండి టమాటా నుంచి స్కిన్. లేకపోతే ముడతలుగా అవ్వడం అలా అవుతుందండి. అప్పుడు మనకి ఉడికినట్టు గుర్తండి. ఇక్కడ ఈ టమాటాస్ని తీసి పక్కన పెట్టుకోవాలండి, చల్లారనివ్వాలండి. స్టవ్ ఆఫ్ చేసి ఈ టమాటాస్ని తీసి పక్కన పెట్టుకోవాలండి. చూడండి, సపరేట్ అయిపోతుంది స్కిన్. ఇక్కడ ఈ వాటర్ని మనం వాడమండి, పడేయటమేనండి. చూడండి, ఇక్కడ నేను చల్లారనిస్తున్నానండి. చూడండి, ఇలా స్కిన్ సపరేట్ అయిపోయిందండి. కొన్ని టమాటాస్కి అవ్వవండి, కొంచెం ముడతలుగానే వస్తుంది. ఇక్కడ నేను సపరేట్ అయింది కాబట్టి అయిన వాటిని స్కిన్ తీసేస్తున్నానండి. అవ్వని వాటిని అలాగే వేసి మిక్సీ పడుతున్నానండి. ఇక్కడ మెత్తగా పేస్ట్ చేసి మిక్సీ పట్టుకోవాలండి. ఇక్కడ ఎలాంటి వాటర్ యాడ్ చేయకూడదండి. చాలా వీలైనంత మెత్తగా పట్టుకోవాలండి. ఇక్కడ చూడండి, ఇక్కడ స్కిన్ వచ్చింది కాబట్టి తీసేస్తున్నాను. తీసేసి మిగతా టమాటోస్ని వేస్తున్నానండి. చూడండి, ఇక్కడ ఎలాంటి వాటర్ యాడ్ చేయకుండా పట్టుకున్నానండి. పేస్ట్ లాగా పట్టుకున్నాను. మెత్తగా పట్టుకోవాలండి. తరువాత స్టవ్ వెలిగించి ఆయిల్ వేసి అది వేడయ్యాక కొంచెం జీలకర్ర వేస్తున్నానండి. తర్వాత కొంచెం ఆవాలు వేస్తున్నానండి. ఇక్కడ మనం ఈ రసం కోసం మనం ఎలాంటి పౌడర్స్ని వాడమండి, రసం పౌడర్స్ అలా. తర్వాత మనం ముందుగా చేసుకుంటున్న పేస్ట్ని ఇందులో వేసి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలండి. అప్పటి వరకు, లేకపోతే స్మెల్ డిఫరెంట్గా ఉంటుందండి. ఇది సిమ్లో పెట్టి ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడికించుకోవాలండి. తర్వాత అది ఉడుకుతుండగా నేను ఇక్కడ చిన్న రోల్ తీసుకొని అందులో 10 వెల్లుల్లి, ఇది పొట్టు తీయకూడదండి, అలానే వేయాలి. తర్వాత కొంచెం జీలకర్ర, కొంచెం మిరియాలు వేసి కచ్చా పచ్చాగా దంచుకోవాలండి. ఇక్కడ ఈ రసానికి ఈ పేస్టే టేస్ట్ అండి. ఇక్కడ ఇంక ఇది తప్ప మనం ఎలాంటి పౌడర్స్ వాడమండి. చూడండి, నేను ఇక్కడ కచ్చా పచ్చాగా దంచుకున్నానండి. మెత్తగా కూడా దంచుకోకూడదండి, ఇలా దంచుకోవాలి.
ఈ రసానికి ఇదే టేస్ట్ అండి. చూడండి ఇది ఇలా ఆయిల్ కొంచెం అంటే మరీ ఎక్కువగా ఆయిల్ కనిపించదండి, పైకి కొంచెం పైకి కనిపిస్తుంది అంతేనండి. తర్వాత ఇక్కడ నేను 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకుంటున్నానండి. ఇక్కడ చిక్కదనాన్ని బట్టి వేసుకోవాలండి. ఇక్కడ మనం ఎలాంటి పులుపును కూడా వాడమండి, ఎలాంటి పౌడర్స్ కూడా వాడమండి. తర్వాత సాల్ట్ వేస్తున్నానండి. తర్వాత మనం దంచి పెట్టుకున్న దీనిని వేస్తున్నానండి. చూడండి ఇక్కడ వేసాను. చూడండి ఇది బాగా మరగాలండి. మరిగినప్పుడు ఆయిల్ పైకి వస్తుందండి. చూడండి కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను. ఇక్కడ కారం సరిపోదు అనుకున్న వాళ్ళు ఇంకొంచెం కారం యాడ్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ కారం ఏమీ యాడ్ చేయట్లేదండి, మిరియాల ఘాటు సరిపోతుందండి. ఇంకా ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు కారం పొడి కొంచెం యాడ్ చేసుకోవచ్చండి. చూడండి ఇలా మరిగిపోయాయి. మరిగినప్పుడు ఇక్కడ ఆయిల్ సపరేట్ అవుతుంటుందండి, పైకి తేలుతుంది. అప్పుడు ఇది మన రసం రెడీ అయిపోయినట్టు గుర్తండి. చూడండి ఇక్కడ ఆయిల్ రసం పై నుంచి కొంచెం సపరేట్ అవుతుంది. తర్వాత నేను ఇక్కడ కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు తీసుకొని వేసుకుంటున్నానండి. అంతేనండి, మన టమాటా రసం రెడీ అయిపోయిందండి. ఇక్కడ మనం ఎలాంటి పౌడర్స్ని వాడకుండా ఈజీగా ఎమ్మీగా చేసుకోవచ్చండి. ఇది టేస్ట్ లెవెల్స్ చాలా బాగుంటాయండి, మీరు ట్రై చేసి చూడండి. ఇక్కడ కొత్తిమీర, కరివేపాకు వేసాక చూడండి ఆయిల్ పైకి వచ్చింది. 1 నిమిషం వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. అంతేనండి, మన ఎమ్మీ టమాటో రసం రెడీ అయిపోయింది.